సో చూసుకోండి, మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 2కి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆల్రెడీ మనం మ్యాథ్స్ చూస్తున్నాం, ఒక 6 ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చూస్తాం మ్యాథ్స్ అయితే. అలాగే ఇప్పుడు రీజనింగ్ సెకండ్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో ఒకసారి వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేస్తే మనం ఇంకా క్లాస్లో జస్ట్ ఒక 1 మినిట్లో వెళ్ళిపోదామండి. జస్ట్ ఒక 1 మినిట్లో. ఓకేనా? యాక్చువల్లీ నిన్న మొన్న కూడా చెప్పాల్సింది నైట్ 8 o'clock అని పెట్టుకున్నాం కదా టైం, బట్ చెప్పలేదు కాబట్టి అందుకని ఈరోజు మనం ఈ టైంకే చేస్తున్నాం. బట్ రేపు నుంచి మళ్ళీ నైట్ 8 o'clockకి మనం రీజనింగ్ క్లాస్ అయితే చూద్దామండి. ఓకేనా? ఓకే, క్లియర్ అంటున్నారు. సో ఒకసారి ఫాస్ట్గా అందరూ మీ అటెండెన్స్ అయితే ఇచ్చేయండి. అందరూ ఒకసారి ఫాస్ట్గా వీడియోని లైక్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటి, నెంబర్ సిరీస్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. సో ఆన్సర్స్ వీటిని మీరు కామెంట్ చేయండి. ఓకేనా? వీటిని 1 2 3 4 కాకుండా ఆప్షన్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా. సో ఏమన్నారు, 3 6 8 16 18 36 క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఓకేనా? అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, సో క్లియర్గా చూడండి. చూస్తే చాలా ఈజీగా కనిపిస్తుంది కదా. ఏంటి, 3 ఉంది, 3కి డబల్ 6, 6 + 2 8, 8కి డబల్ 16. ఇప్పుడు ఏమైంది, ఇంటూ 2 అయింది, ఇక్కడ ఏమో +2 అయింది, ఇక్కడ ఇంటూ 2 అయింది, ఇక్కడ +2 అయింది, ఇక్కడ ఇంటూ 2 అయింది. సో నెక్స్ట్ ఏమవ్వాలి, +2 అవ్వాలి. సో 36 + 2 38 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ గురు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, నెక్స్ట్ లావణ్య కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరిగింది. గుడ్. శశి వ్లాగ్స్ గారు ఏంటో కామెంట్ చేయండి. జనరల్ సైన్స్ కూడా మనం చెప్పడానికి తప్పకుండా ట్రై చేస్తామండి. ఓకేనా? సో ఫాస్ట్గా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్, 20:42, 25:52, 18 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉందో ఇక్కడ అదే రిలేషన్ ఉంది. సో ఇక్కడ కూడా అదే రిలేషన్ ఉందంటున్నారు. అలా అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నారు. అవునా? చూస్తే కూడా ఈజీగా అర్థమైపోతుంది. అవునా? ఏమైంది, 20 నుంచి 42 డబల్ చేసి +2 చేశారు, 25 నుంచి 52 ఇది కూడా డబల్ చేసి +2 చేశారు. సో 18 నుంచి క్వశ్చన్ మార్క్, 18 కూడా డబల్ చేసి +2 చేస్తే మనకి సేమ్ ఆన్సర్ మళ్ళీ 38 వచ్చిందనమాట. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ వై ప్లేస్లో ఏ సైన్స్ని పెట్టాలి అని అడుగుతున్నారు. ఏ సైన్స్ని పెడితే అప్పుడు ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇది జాగ్రత్తగా చేసి ఫస్ట్ ఎవరు చెప్తారో చూస్తానని. థర్డ్ క్వశ్చన్, $110 మెంబర్స్ ఉన్నారు, బట్ జస్ట్ 38 లైక్స్ మాత్రమే ఉన్నాయి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ థింగ్, వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ అలానే మీరు చూపించగలరు. ఓకేనా? ఫస్ట్ అయితే లైక్ చేయండి వీడియోని. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ డికి వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోని. సో ఓకే, క్లియర్గా చూద్దాం. ఇప్పుడు డివిజన్ ఇప్పుడు ఏంటి, 32, 8, 16, 8, 8 ఉన్నాయి. అవునా? డివిజన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
సో ఫస్ట్ దాంట్లో డివిజన్ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏముందా, 32/8 ప్రాబ్లం లేదు. నెక్స్ట్ రెండింటికి మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ తర్వాత ఏమో ఈజ్ ఉంది, ఇక్కడేమో ఇంటూ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. ఫస్ట్ ఈ రెండింటిని చూస్తున్నాం ఒకేసారి. ఓకేనా? సో మేము 32/8 అంటే ఎంత, ఇది 4. 4 × 16 అంటే 64 అయింది. కానీ ఈజ్ 8 ఉంది. ఎలా వస్తుంది 64? 8 × 8 చేస్తాను ఇక 64 వస్తుంది. సో క్లియర్గా లాస్ట్ మల్టిప్లికేషన్ ఉండాలంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అని క్లియర్గా చెప్పచ్చు. అంతేనా? సో చూసుకొని ఫస్ట్ నేను ఎప్పుడు డివిజన్ ఉన్నవి చేస్తుంటాము. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను లాస్ట్ వీడియోస్లో కూడా. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రోజు ఇదే టైం కాదండి, యాక్చువల్లీ నైట్ 8 o'clockకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. రేపటి నుంచి అదే టైం ఫాలో అవుదాం, నైట్ 8కి. ఓకేనా? ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటున్నారు. అసలు క్వశ్చన్ ఏంటో కనిపించలేదండి. కొన్ని వర్డ్స్ ఆటోమేటిక్ బ్లాక్ అవుతుంటాయి లైవ్ చాట్లో, అదేంటో చెప్పడానికి మళ్ళీ ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ లావణ్య అండ్ నెక్స్ట్ శ్రావణి పిఎస్పీకే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్. సో ఓకే, ఫస్ట్ మనం నెంబర్స్ చూసుకున్నాం అనుకోండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 14 ఉంది, ఇక్కడేమో 30 ఉంది. ఏంటో ఈ ఎగ్జామ్లో మొత్తం అన్ని ఒకలాగా ఇచ్చారు చూడండి. ఇదేంటి ఇంటూ 2 + 2 అయినా డబల్ చేసి +2 చేశారు, డబల్ చేసి +2 చేశారు, డబల్ చేసి +2 చేశారు. సో ఇక్కడ కూడా ఏం చేస్తారు, డబల్ చేసి +2 చేస్తారంటే 62 రావాలి. సో 64, 60 ఉన్నవైతే తప్పని క్లియర్గా అర్థమైంది. 62 అయితే రావాలని అర్థమైంది. సరే, సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ముందున ఏమొస్తుంది, ఎక్స్క్యూజ్ మీ. సో క్లియర్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, లాస్ట్ ఈఏ ఉంది, మధ్యలోది మారింది కాబట్టి మధ్యలోది మాత్రం చూద్దాం. అది చాలు మనకి. RPNL ఏంటి, ఎల్ ఎం వదిలేసి ఎన్కి వెళ్ళారు, ఓని వదిలేసి పీకి వెళ్ళారు, క్యూని వదిలేసి ఆర్కి వెళ్ళారు. సో ఏం వదిలేసి ఎల్కి వెళ్ళగలం, జే ఉంటే కేని వదిలేసి ఎల్కి వెళ్తామంటే మధ్యలోది జే వస్తుంది. సో క్లియర్గా ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, చాలామంది 1 అని ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. ఫస్ట్ మనోజ్ చెప్పారు, నెక్స్ట్ ప్రియాంక చెప్పారు. గుడ్. ఆర్ఆర్బి సిగ్నేచర్కి ప్రాబ్లం బ్లాక్డ్ లెటర్స్లో ఉండటం వల్ల ప్రాబ్లం వచ్చింది సార్. యా అండి, సిగ్నేచర్ బ్లాక్డ్ లెటర్స్లో ఉండకూడదని అక్కడ క్లియర్గా చూపిస్తారు కదా. షీలా వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ది మార్నింగ్ సన్ అంటున్నారు. షీలా వచ్చేసి ఉదయం సూర్యునికి అభిముఖంగా నిలబడి ఉన్నారంట. సో ఒకసారి నేను డైరెక్షన్స్ వేస్తాను. ఏంటి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో క్లియర్గా ఈస్ట్ వైపు ఉన్నారు. ఓకేనా, తూర్పు వైపు ఉన్నారు, నిలబడి ఉన్నారు. షీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద మార్నింగ్ సన్. సో సూర్యుని వైపు అలా నడుచుకుంటూ వెళ్తున్నారంటండి. సరే, నడుచుకుంటూ వెళ్తున్నారు. సో అదే డైరెక్షన్ కదా వేసాం, సరిపోయింది. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అలా కొన్ని నిమిషాలు, ఓకే, తను కుడివైపుకి తిరిగారంట. కుడివైపుకి తిరిగి ఆమె అలా కొన్ని నిమిషాలు నడిచి, కుడివైపుకి తిరిగి కొన్ని నిమిషాలు అలా నడిచారంట. నడిచిన తర్వాత మళ్ళీ ఎడం వైపు తిరిగి 3 మీటర్లు నడిచారంట. ఎడం వైపు అంటే ఇటు కదా, ఎడం వైపు తిరిగి 3 మీటర్లు నడిచి అక్కడ ఆగిపోయారు. ప్రస్తుతం షీలా ఏ దిశలో చూస్తున్నారు అంటున్నారు. ప్రతిసారి క్లియర్గా 90 డిగ్రీలే తిరిగారని క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. 90 degrees టర్న్స్ అని ఇది మెన్షన్ చేయకపోయినా మనం ఎప్పుడు 90 degrees తీసుకుంటాం, అవునా? సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తున్నారు అంటున్నారు. ఏ డైరెక్షన్ అండి ఇది? ఈస్టే కదా, తూర్పే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, ఈస్టే అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
6th క్వశ్చన్. ఫస్ట్ నరేష్ ఆన్సర్ చేశారు కరెక్ట్గా. నెక్స్ట్ రూపా గారు చెప్పారు, వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అందరూ చూస్తున్న అందరూ ఆన్సర్ చేయండి, ఓకేనా? కొంచెం టైం ఇస్తాను క్వశ్చన్ చేయడానికి. సమ్ హిల్స్ ఆర్ ప్లాట్యూస్ అన్నారు. కొన్ని హిల్స్ వచ్చేసి సమ్ అన్నారు కదా, కొన్ని హిల్స్ ప్లాట్యూస్ అయ్యాయంటండి. ఇంకా పీతో ప్లెయిన్స్ కూడా ఉంది కాబట్టి నేను ప్లాట్యూస్కి పీటీ అని పెడుతున్నాను, ఓకేనా? సమ్ ప్లాట్యూస్ ఆర్ డిజర్ట్స్. కొన్ని ప్లాట్యూస్ వచ్చేసి డిజర్ట్స్ అంట. ఆల్ డిజర్ట్స్ ఆర్ ప్లెయిన్స్. అన్ని డిజర్ట్స్ ఏంటంట? ప్లెయిన్స్ అంట. ప్లెయిన్స్కి పిఎల్ అని పెట్టా. ఇప్పుడు ఏం చెప్తాను? పీటీ అంటే ప్లాట్యూస్, పిఎల్ అంటే ప్లెయిన్స్ అండి. సో కన్క్లూజన్స్లో ఏం ఇచ్చారు? సమ్ ప్లెయిన్స్ ఆర్ ప్లాట్యూస్. కొన్ని ప్లెయిన్స్ ప్లాట్యూస్ అవుతున్నాయి అన్నారు. క్లియర్గా ఉందా? టచ్ ఉందా? రెండు సర్కిల్స్కి క్లియర్గా టచ్ ఉంది. సమ్ ప్లెయిన్స్ ఆర్ హిల్స్ అంటున్నారు. కొన్ని ప్లెయిన్స్ హిల్స్ అవుతున్నాయా? హిల్స్కి ప్లెయిన్స్కి టచ్ ఉందా? లేదు కదా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అవుతున్నాయని అయితే మనం చెప్పలేం. ఆల్ డిజర్ట్స్ ఆర్ హిల్స్. అన్ని డిజర్ట్స్ హిల్స్ అంట. అసలు డిజర్ట్స్ హిల్స్కి టచ్ లేదు, ఇంకా అన్ని డిజర్ట్స్ హిల్స్ అని మనం అక్కడ చెప్పగలం, చెప్పలేం. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 6th క్వశ్చన్. ప్రసన్న కుమార్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ రాంబాబు చెప్పారు, వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో తెలియాలి కదా. సో ఇప్పుడు ఏంటి, కొన్ని నెంబర్స్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఎడం వైపు ఇటు, కుడివైపు ఇటు అని చెప్పేసి కూడా క్లియర్గా మనకు చెప్తున్నారు. ఏం అడుగుతున్నారు? వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ నెంబర్. ఏంటి? రెండవ అతిపెద్ద సంఖ్య యొక్క 3వ అంకెను, ముందు ఆ రెండవ అతిపెద్ద సంఖ్య ఏంటో చూద్దాం. రెండవ అతిపెద్ద సంఖ్య ఏంటి? 815, 458, 512, 630, 235. 630 కదా రెండవ అతిపెద్ద సంఖ్య. అందులోని థర్డ్ డిజిట్ అంట. థర్డ్ డిజిట్ ఏంటి? 0 కదా. 0 థర్డ్ డిజిట్. 3వ అంకె 0. సరే, దాన్ని ఏం చేయాలంట? ఈజ్ యాడెడ్ టు ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది స్మాలెస్ట్ నెంబర్. ఇంకా 0ని కలుపుతున్నారు కాబట్టి 0ని పక్కన పెడేద్దాం. స్మాలెస్ట్ నెంబర్, అతి చిన్న సంఖ్య ఏది? అతి చిన్న సంఖ్య 235. దీని సెకండ్ డిజిట్ అన్నారు. రెండవ అంకె అన్నారు. రెండవ అంకె ఏంటి? 3. దీనికి కలిపారంట. దీనికి కలిపితే అంటే 0ని కలిపితే 3కి ఫలితం ఏంటి అంటే 3ఏ కదా అవుతుంది, అవునా? 3నే అవుతుంది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 7th one 3 ఆన్సర్ అవుతుంది. శ్రావణి, ప్రియాంక, కిరణ్, నితిన్ యాదవ్, చక్రి, ఉదయ్, వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కిట్ 20 ఒక నిర్దిష్ట కోడ్లో PRG 50 అని రాస్తే, ENT 16ని VMG 40 అని రాస్తే, MFG 18ని ఏమని రాస్తారు అని అడుగుతున్నారు. కిట్ 20 KIT 20ని PRG 50 కింద రాశారంట. క్లియర్, సింపుల్. ఇప్పుడు చూడండి, కేకి P చూసినండి. ఇదేంటి ఆల్ఫాబెట్ పేరు అని అర్థం వల్ల IR GT రోడ్, పీకే పవన్ కళ్యాణ్, IR ఇన్ఫ్రారెడ్ GT రోడ్. 20 నుంచి 50 ఎలా వచ్చిందో చూద్దాం. 20ని డబల్ చేస్తే 40 అయింది. 40కి +10 చేశారు అంటే మేబీ దాని సగాన్ని యాడ్ చేసి ఉంటారు, అంతేనా? లేదా 2.5 టైమ్స్ అయినా చెప్పచ్చు. అది అవుతుందో లేదో నెక్స్ట్ కూడా చూడాలి. 16 నుంచి 40 ఎలా వచ్చింది?
16ని డబల్ చేయండి 32, దాని హాఫ్ 8 కలపండి 32కి 40, లేదా 2.5 టైమ్స్ అయినా చెప్పొచ్చు. ఈకి వి సరిపోయింది, ఈవ్, ఎంఎన్ మ్యాన్, జీటీ రోడ్ సరిపోయింది కదా. సో ఎంఎఫ్జికి ఎంఎఫ్జి 18కి ఏమవుతుంది, ఎంకి ఎన్, ఎఫ్కి యు, ఫన్ కింద గుర్తుపెట్టుకోవాలి, జీటీ రోడ్. సో ఎన్యూటి 18 2s 36, సగం 9, 36 + 9 45. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 9th క్వశ్చన్, సౌమ్య, ప్రియాంక, అశోక్, సాయి కుమార్, వంశీ, వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా ఒకసారి వీడియోని లైక్ చేయండి. బి వచ్చేసి ఓకే, ఫేసింగ్ నార్త్ అన్నారు, ఉత్తరం వైపు నిలబడి ఉన్నారు అన్నారు కదా. సో ఒకసారి డైరెక్షన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతాము అనుకున్న వాళ్ళు డైరెక్షన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సరే, బి టర్న్ అండ్ ర్యాన్ టువర్డ్స్ ద ఈస్ట్. సో నార్త్ వైపు చూస్తున్నారంట, కానీ తూర్పు వైపు పరిగెత్తారంట. ఎంత దూరం పరిగెత్తారు, 50 మీటర్లు పరిగెత్తారంట, 50 మీటర్లు. తర్వాత సౌత్ వైపు తిరిగి 30 మీటర్లు నడిచారంట. దక్షిణం వైపు తిరిగి 30 మీటర్లు నడిచారు. సౌత్ వైపు తిరిగి 30 మీటర్లు నడిచారు. తర్వాత ఎడం వైపు తిరిగి 40 మీటర్లు పరిగెత్తారంట. చూసుకోండి, ఇదేంటి, ఫస్ట్ ఏమో పరిగెత్తారు, నెక్స్ట్ ఏమో నడిచారు వాక్, తర్వాత ఎడం వైపుకు తిరిగి 40 మీటర్లు పరిగెత్తారు, మళ్ళీ 40 మీటర్లు పరిగెత్తారు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేశారు, ఆపై కుడివైపు తిరిగి 50 మీటర్లు పరిగెత్తారు. కుడివైపుకు తిరిగి 50 మీటర్లు మళ్ళీ పరిగెత్తారంట. మళ్ళీ కుడివైపుకు తిరిగి 10 మీటర్లు నడిచారంట. కుడివైపుకు తిరిగి 10 మీటర్లు మాత్రమే నడిచారంట. చివరికి కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచారు. మళ్ళీ కుడివైపుకు తిరిగి 20 మీటర్లు నడిచారు. అలా అయితే ఏమిటి, బి నడక ద్వారా మాత్రం ఎంత దూరం ప్రయాణించారు, మరియు అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నారంటున్నారు. ఏ దిశలో ఉన్నారు, ఇటు కదా చూస్తున్నారు, అంటే నార్త్ వైపులు ఉన్నారు. ఓకే, ఉత్తరం వైపు ఉన్నారు. సో ఈ రెండు అయితే తప్పని అర్థమైంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారో కూడా చూడండి క్లియర్గా. హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ బి కవర్ ఓన్లీ బై వాక్. నడక ద్వారా, క్లియర్గా అది అండర్లైన్ చేసుకోవాలి. ఓన్లీ బై వాక్ అన్నారు. సో ఓన్లీ డబ్ల్యూని ఉన్నదే కౌంట్ చేయాలి. 30, 20, 50 + 10 60. సో 60 మీటర్లు నార్త్, 60 మీటర్స్ ఉత్తరం అవుతుంది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 9th క్వశ్చన్ ఆప్షన్ 3. అపర్ణ, నరేష్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, వెరీ గుడ్. మండే యొక్క కోడ్ JBEOPN అంట, మార్చ్ యొక్క కోడ్ IDSBN అంట. అలా అయితే ఏప్రిల్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ మనం మండే నేర్చుకుంటామండి. MONDAY. ఇక్కడ ఏముంది, ZBEOPN. ఎం నుంచి జెడ్, ఓ నుంచి బి, ఎన్ నుంచి డి నుంచి ఓ. క్లియర్గా ఏమైనా కనిపిస్తుందా, ప్యాటర్న్ ఏం కనిపిస్తుందా డైరెక్ట్గా? ఇప్పుడు M13, జెడ్ ఏమో 26 అంటే +13 అయింది, ఓ ఏమో 15, ఇదేమో 2 అంటే ఇక్కడ -13 అయింది, ఎన్ ఏమో 14, ఈ ఏమో 5. ప్రాపర్గా ప్యాటర్న్ కనిపిస్తుందా? కనిపించకపోతే ఒకసారి మనం ఏం చూడొచ్చు చూడండి. ఒకసారి డయాగ్నల్గా కూడా, అంటే ఇక్కడ ఎం ఉంది, ఫస్ట్ది లాస్ట్ చూడండి, MN, YZ, OP, AB, DE, NO. క్లియర్గా ఇటు +1 అయింది, ఇటు +1 అయింది, ఇటు +1, ఇటు +1, ఇటు +1, ఇటు +1.
అదే జరుగుతుందా లేదా? మార్చ్కి MNHI సరిపోయింది క్లియర్గా. సో ఏప్రిల్ కోడ్ ఏమవుతుంది? APRIL కోడ్ ఏమవుతుంది? Lకి +1 M, Iకి +1 J, Rకి +1 S, Pకి +1 Q, Aకి +1 B. సో MJSQB ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10th వన్ ఆప్షన్ 2 అని ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ ప్రియాంక చెప్పారు. వెరీ గుడ్. యాడ్ టూ లాంగ్ వస్తుంది సార్. స్కిప్ చేసే యాడ్ రావట్లేదా అండి? ఓకే, మళ్ళీ నెంబర్ సిరీస్ నుంచి వచ్చింది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. 7, 56, 28, 224, 112 క్వశ్చన్ మార్క్. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి, చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారు. ఈ నెంబర్ని కామెంట్ చేయండి. ఓకేనా? చాలా ఈజీ కదా, చూడండి. 7 నుంచి 56 క్లియర్గా కనిపిస్తుంది. ఏంటి? ఇంటూ 8 కదా. 56 నుంచి 28 క్లియర్గా ఇది ఏంటి? సగం ఉంది కరెక్ట్గా, /2 అయింది. ఇది అదే 8 టైమ్స్ కనిపిస్తుందా? ఇది /2. సో నెక్స్ట్ ఏం ఉండాలి? ఇంటూ 8 ఉండాలి. సో అంటే 8 × 112 అంటే 896 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ ప్రియాంక చెప్పారు. వెరీ గుడ్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్లస్ని ఇంటూతోని, మైనస్ని ప్లస్తోని మార్చాలంట. ప్లస్ని ఇంటూతో, ప్లస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ పెడద్దామండి. ప్లస్ ప్లేస్లో మల్టిప్లికేషన్, మైనస్ ప్లేస్లో ప్లస్ అట. మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు. అలా అయితే ఏమవుతుందో ఆన్సర్ అని అడుగుతున్నారు. అంతే కదా? ఇఫ్ ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్, మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్. 6 × 16 × 4 చాలా పెద్ద నెంబర్ వస్తుంది. 8 + 8 × 2 × 7 ఇది కూడా చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ఇక్కడేమో చాలా చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయి. అయితే క్వశ్చన్లో ఏదో మిస్టేక్ అయితే క్లియర్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ని మనం మల్టిప్లికేషన్తో పెడితే ఇది చాలా పెద్దది అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా చాలా పెద్దది వస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ ఏమో చాలా చిన్నవి ఉన్నాయి. సో క్వశ్చన్లో అయితే క్లియర్గా మిస్టేక్ ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్. ఓ సారీ, ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్ అన్నారు. ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు. సారీ అండి, మల్టిప్లికేషన్ ప్లేస్లో ప్లస్ అని పెట్టమంటున్నారు. మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్, ప్లస్ ప్లేస్లో మైనస్ని పెట్టమంటున్నారు. ఓకే, ఎందుకంటే యాక్చువల్లీ తెలుగులో చూశాను ప్లస్ని ఇంటూతో మార్చుకుంటే అన్నారు. ప్లస్ని ఇంటూతో, సో ఇది మిస్టేక్ ఉందండి. ఇంటూని ప్లస్తో మార్చుకుంటే అని ఉండాలి. సో నేను యాక్చువల్ తెలుగులో క్వశ్చన్ చూశాను, అందువల్ల తెలుగు క్వశ్చన్ రాంగ్ ఉందండి. ఓకేనా? సో తెలుగు క్వశ్చన్ రాంగ్ ఉంది. సో తెలుగు క్వశ్చన్ ఇందులో తీసుకోవద్దు. క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు. ఓకేనా? ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు. అండ్ మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్, ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్టమంటున్నారు. తెలుగు క్వశ్చన్ తప్పు ఉంది, సారీ. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్ ఏమవుతుంది? 6 + 16 + 4 అంటే 16 4 20 + 6 26. ఇదేంటి? -8, ఇది -8, ఇది -2, ఇది +7. 8 8 16, 16 అంటే 26, 10 16 తీస్తే 10 ఉంటుంది. 10 - 2 8, 8 + 7 15 వచ్చిందండి. 15 కూడా మనకు ఆప్షన్స్లో లేదు. 6 + 16 26 +4. ఓకే, +4 వదిలేసాం ఇక్కడ. 6 + 16 26,
ప్లస్ 4 వచ్చేసి 30 మైనస్ 16 ఎందుకు మొత్తం మైనస్ 18 ప్లస్ 7 అంటే 12 ప్లస్ 7 19 ఆన్సర్ అవుతుంది. 19 కూడా మనకి ఆప్షన్స్లో లేదు. ఈ క్వశ్చన్లో అయితే ఏదో చిన్న మిస్టేక్ అయితే ఉంది. క్వశ్చన్లోనే మిస్టేక్ ఉంది, ఎందుకంటే ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ మైనస్ అన్నారు. ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ ఇంటూ అన్నారు. సో ఇంటూ ప్లేస్లో ప్లస్ పెట్టమంటున్నారు, మల్టిప్లికేషన్ ప్లేస్లో ప్లస్ అని పెట్టమన్నారు. మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్ విత్ ప్లస్ అన్నారు, ప్లస్ ప్లేస్లోనేమో మైనస్ని పెట్టమన్నారు. ఓకే, ఇక్కడ కూడా మైనస్ని పెడదాం. ఓకే, ఇందాక ఇది కూడా మిస్ చేసినట్టు. 6 మైనస్ 16 ప్లస్ 4 మైనస్ 8 మైనస్ 8 మైనస్ 2 ప్లస్ 7 వచ్చింది. 7 6 13 4 17. ఇప్పుడు మొత్తం మైనస్లో ఆన్సర్ వస్తుంది. సో ఓకే అండి, మీ క్వశ్చన్లో అయితే క్లియర్గా మిస్టేక్ ఉంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేసినా సరే మనకైతే రాంగ్ ఆన్సర్ వస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ప్రాపర్ క్వశ్చన్ ఏంటో నేను మళ్ళీ చూసి మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? క్వశ్చన్లో అయితే క్లియర్ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్లస్ని ఇంటూని మార్చుకుంటే అంటే అప్పుడు వేరేలాగా వస్తుంది. అప్పుడు ప్లస్ని ఇంటూని మార్చాలంటే ప్లస్ ప్లేస్లో మల్టిప్లికేషన్లో ప్లస్ పెట్టాలి. బట్ ఇఫ్ ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ఇంటూ అన్నారు. ఇఫ్ ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్, ఓకే, ఇంటర్చేంజ్డ్ అన్నారు కాబట్టి రెండింటినీ మార్చి చూద్దాం. ఓకే, సో ప్లస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ పెడుతున్నా, మల్టిప్లికేషన్ ప్లేస్లో ప్లస్ పెట్టాను. మళ్ళీ మైనస్ని ప్లస్ని ఎలా మారుస్తారండి? అండ్ మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్. ఓకే అండి, క్వశ్చన్లో అయితే చాలా క్లియర్ మిస్టేక్ అయితే ఉంది. సో ఆ క్వశ్చన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లాస్ట్లో అయినా చూద్దాం. 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థర్టీన్త్ క్వశ్చన్. సో క్లియర్ చూడండి. ఫస్ట్ ఎన్కి వీకి రిలేషన్, ఎన్కి వీకి ఎన్ ఈజ్ లెస్ దాన్ వి ఉంది, కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. సో తప్పు. ఇటు నుంచి చూసుకుంటే ఎన్ లెస్ దాన్ వి ఉంది కదా క్లియర్గా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఎక్కడ అవుతుంది? ఆర్ గ్రేటర్ దాన్ హెచ్ అవుతుంది. సో ఇది కూడా తప్పు. యూ గ్రేటర్ దాన్ జీ అన్నారు. యూకి జీకి చూసుకుంటే అసలు రిలేషన్ మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో ఇది కూడా తప్పు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నారు. క్లియర్ కనిపిస్తుంది కదా ఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అవును, క్లియర్గా 4th ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ లావణ్య చెప్పారు, నార్సీ చెప్పారు, అశోక్ చెప్పారు. వెరీ గుడ్. ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండింటికి అదే రిలేషన్ ఉందంటున్నారు, అలాగే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉందంటున్నారు. అయితే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. సో చూస్తే ఏంటి, 16 264ని చూస్తే మీకు ఏమవుతుంది? 16 స్క్వేర్ ఎంత? 256 కదా. ఎంత కలిపారు? 8 కలిపారు. అంటే దీంట్లో సగం కలిపి ఉండొచ్చు, అవునా? 14 స్క్వేర్ ఎంత? 196. 14 స్క్వేర్ ఎంత కలిపారు? 7 కలిపారు. అంటే దీంట్లో సగమే కదా కలిపారు. సో క్లియర్గా 18 స్క్వేర్ ఎంత? 324. 324 దీంట్లో సగం ఎంత? 9 కలపండి, అంటే 333 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా?
సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 15th క్వశ్చన్. ఫోర్టీన్త్ వన్ ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ కవిత చెప్పారు, అశోక్. గుడ్. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఏమంటున్నారు? స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్, టెలివిజన్ యూజ్ చేసే వాళ్ళది ఇచ్చారు. అలా అయితే హౌ మెనీ పీపుల్ యూజ్ బోత్ ల్యాప్టాప్ అండ్ టెలివిజన్? ల్యాప్టాప్ మరియు టెలివిజన్ రెండింటినీ ఎంతమంది ఉపయోగిస్తారు అంటున్నారు. ల్యాప్టాప్ టెలివిజన్ రెండు అంట. ల్యాప్టాప్ సర్కిల్ ఏంటి? ఇది. టెలివిజన్ సర్కిల్ ఏంటి? ఇది. సో రెండిటికి కామన్గా ఏముంది? రెండిటికి కామన్గా 19, 23 ఉంది. సో 19 + 23 42 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా, ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు? ల్యాప్టాప్ అండ్ టెలివిజన్ ఈ రెండు సర్కిల్స్లోని కామన్గా ఉండాలండి. 19 ఉంది, 23 ఉంది. సో 19 + 23 42 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్. ఫస్ట్ గేమ్ బాయ్ చెప్పారు, నెక్స్ట్ కిరణ్ కుమార్ చెప్పారు. వెరీ గుడ్. రిపీట్ అంటున్నారు, ఏముందండి ఇందులో? ల్యాప్టాప్ సర్కిల్ ఏంటి? ల్యాప్టాప్ సర్కిల్ ఇది. టెలివిజన్ సర్కిల్ ఏంటి? ఇది. సో ఈ రెండు సర్కిల్స్లోని 19 ఉంది, 23 కూడా ఉంది. సో రెండింటిని యాడ్ చేయండి, 42 అయింది. ఇప్పుడు ఓకే, స్మార్ట్ ఫోన్ కూడా ఉంది కదా అని అంటున్నారు. ఇక్కడ గనక క్వశ్చన్లో గనక హౌ మెనీ పీపుల్ యూజ్ బోత్ ల్యాప్టాప్ అండ్ టెలివిజన్ ఓన్లీ ల్యాప్టాప్ అండ్ టెలివిజన్ అంటే టెలివిజన్ ల్యాప్టాప్ మాత్రమే అని ఇచ్చుంటే అప్పుడు మనం ఓన్లీ 23 తీసుకుంటాం. బట్ అక్కడ ఓన్లీ అని ఇవ్వలేదు కదా, మాత్రమే. ఓన్లీ ల్యాప్టాప్ టెలివిజన్ ఓన్లీ యూజ్ చేసే వాళ్ళనే చెప్పండి అనలేదు వాళ్ళు. నార్మల్గా చెప్పారు ల్యాప్టాప్ టెలివిజన్ని ఎంతమంది వాడుతున్నారు అని. సో రెండిట్లో తీసుకుంటాం. బట్ ఓన్లీ అని ఇచ్చిన లేదా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయకుండా ల్యాప్టాప్ టెలివిజన్ యూజ్ చేసే వాళ్ళని చెప్పిన అప్పుడు ఆన్సర్ 23 అవుతుంది. ఓకేనా? సో ఆ మిస్టేక్స్ మనం చేయకూడదు అనమాట. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎనదర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోని, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోని అరేంజ్ చేస్తే, ఫస్ట్ అరేంజ్ చేసేద్దామా? ANOTHER. ఎనదర్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ వస్తుంది? ABCDE FGHI JKH IJKLM NOPQRST. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేశాను. అప్పుడు ఏం చెప్తున్నారు? ద లెటర్ దట్ ఈస్ 4th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. ఎడమ చివరి నుండి 4వ అక్షరం, ఎడమ చివరి నుండి 4వ అక్షరం వచ్చేసి N. కుడి చివరి నుండి 2వ అక్షరం అది వచ్చేసి R. రెండిటి మధ్య ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటున్నారు. అంటే Nకి Rకి మధ్యన ఎన్ని ఉంటాయి? నార్మల్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్లోని ఎన్ని ఉంటాయి అంటున్నారు. N నుంచి Rకి మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. ఎన్ని ఉంటాయండి? MNOPQ 3 ఉంటాయి Nకి Rకి మధ్యన. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? Nకి Rకి మధ్యన ఎన్ని ఉంటాయి అని అడిగారు అక్కడ. OPQ ఉంటాయి. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. టోటల్ 137 మెంబర్స్ చూస్తున్నారు, బట్ స్టిల్ 120 లైక్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ చేస్తే ఏం పోదు కదా మనకి. ల్యాప్టాప్ అండ్ టెలివిజన్ అడిగాడు. అవునండి, అందుకే ల్యాప్టాప్ అండ్ టెలివిజన్లో ఉన్నదే యాడ్ చేసాం.
సో ఒక 5గురు ఉన్నారంట, వాళ్ళు వచ్చేసి శాలరీస్ 1st, 2nd, 3rd, 4th and 5th తీసుకుంటారంట. అదైతే ఒక్కొక్క రోజు తీసుకుంటారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎల్ శాలరీ వచ్చేసి ఎల్ శాలరీ ఏంటి, ఎం తర్వాత వెంటనే తేదీలో ఎల్ తీసుకుంటారంట. ఎం తర్వాత వెంటనే ఎల్ తీసుకుంటారంట. కే జీతం అందుకునే తేదీ ముందు వెంటనే ఎన్ జీతం పొందుతారంట. కేకి ముందు వెంటనే ఎన్ జీతం పొందుతారంట. కే తర్వాత వెంటనే ఉన్న తేదీలో పి జీతం పొందుతారంట. కే తర్వాత వెంటనే పి పొందుతారు. పి నెలలో 3వ తేదీని జీతం అందుకుంటారు. ఇక్కడ మనకి అసలైన హింట్ దొరికేసింది. ఏంటి, 1, 2, 3, 4, 5. పి 3rd 3న అందుకుంటారంటే ఆటోమేటిక్ ఎన్కేపి అని ఆల్రెడీ వేసుకున్నామా, ఎన్కేపి అవుతుందా, ఇంకా ఆటోమేటిక్ ఎంఎల్ ఇక్కడ ఉంటాయి. ఎం ఏ తేదీని జీతం అందుకుంటారని అడిగారు, 4వ తేదీ 4th అందుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 18th క్వశ్చన్, సెవెంటీన్త్ వన్ ఆప్షన్ 1. లావణ్య కరెక్ట్ చెప్పారు. నెక్స్ట్ అపర్ణ కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. చాలామంది ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. గుడ్. ఏమడుగుతున్నారు, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్. చూడండి, శ్రేణిలో అటువంటి చిహ్నాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే అక్షరంతో మరియు వెంటనే ముందు ఒక అక్షరంతో. సో తర్వాత అక్షరం ఉండాలంటే ముందును కూడా అక్షరం ఉండాలంట. అలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయి? సో సింబల్స్ ఎన్ని ఉన్నాయి, ముందున లెటర్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి, ముందున అక్షరం ఉండాలి, తర్వాత అక్షరం ఉండాలంట. సో ఫస్ట్ ఈ సింబల్ చూస్తున్నానండి. ముందున అక్షరం ఉంది కే, తర్వాత టీ ఉంది. సో ఓకే కదా, ఇది కరెక్టే. @కి ముందున ఉంది కానీ తర్వాత లేదు కదా. స్టార్కి ముందున లేదు. ఈ సింబల్కి ముందున ఉంది కానీ తర్వాత లేదు. సో ఓన్లీ ఉన్న వాటికి మాత్రం టిక్ పెడదామండి. ఓకేనా? దీనికి ఉంది. ఓకేనా? దీనికి ఉంది. తర్వాత @కి లేదు, స్టార్కి లేదు, ఈ సింబల్కి లేదు, ఈ సింబల్కి లేదు. ఇది పర్సంటేజ్ కనిపిస్తుందా? జే ఉంది, జెడ్ ఉంది. ఓకే. డాలర్కి లేదు, యాంపర్సెంట్ లేదు, హ్యాష్ లేదు, యాంపర్సెంట్, డాలర్, ఇదో 5కి ఉందా? ఎస్. ఎఫ్ ఉంది, జీ ఉంది. సో క్లియర్గా మూడిటికి వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్. ఓకే, ఏమిచ్చారు? 8 ఫ్రెండ్స్ ఉన్నారంట, స్క్వేర్ టేబుల్ అన్నారు. చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా మనం సాల్వ్ చేసుకోవాలి. బట్ గ్రూప్ డి కాబట్టి ఈజీగానే ఉంటాయండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ అయితే ఇంత ఎక్కువ ఉంటుంది, బట్ రీజనింగ్లో ఏంటంటే ఇంతే, క్వశ్చన్స్ చాలా పెద్దవి ఉన్నాయి, బట్ ఆన్సర్స్ అయితే ఈజీగానే వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఒక స్క్వేర్ టేబుల్ ఉందన్నారు. 8 మంది ఉన్నారంట ఫ్రెండ్స్. ఓకేనా? 4 మూలల్లోని 4 మధ్యలో కూర్చున్నారంట. 4 మూలల్లో, అందరూ లోపలికి చూస్తున్నారని చెప్పారు కదా. 4 ఏమో మూలల్లో కూర్చున్నారు, 4 ఏమో మధ్యలో సెంటర్కి కూర్చున్నారు. సరే, ఇప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టీ ఒక మూలలో కూర్చున్నారంట. ఓకే, ఏదో ఒక మూలలో వేసుకోవచ్చు. టీకి కుడివైపున 3వ స్థానంలో యూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీని వేస్తున్నా. కుడివైపు 3వ స్థానంలో టీకి 1st, 2nd, 3rd కుడివైపు 3వ స్థానంలో యూ ఉన్నారు. వి యొక్క తక్షణం ఎడం వైపున ఎస్ ఉన్నారు. మనకు తెలియదు కదా విఎస్ ఎక్కడ వస్తారు. వికి కుడివైపున టీ 2వ వారు, సరే ఆర్కి పీకి మధ్యన యూ ఉన్నారు. టీ మరియు ఆర్ మధ్య డబ్ల్యూ ఉన్నారంట. ఇప్పుడు చూడండి, టీఆర్ మధ్య డబ్ల్యూ ఉన్నారంటే ఆటోమేటిక్ ఇటుపక్క వేయలేం కదా, అంటే టీఆర్ని ఇక్కడే కదా వేయగలం, అప్పుడే కదా ఇక్కడ డబ్ల్యూ వేయగలం. సో క్లియర్గా ఇక్కడ ఆర్కి పీకి మధ్యన కదా యూ వస్తా అన్నారు. సో ఆటోమేటిక్ ఇక్కడ పీ వస్తారు. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు? పీక్యూ మిగిలిపోయారు. సో ఆ క్యూని ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? టీ వెంటనే ఎడం వైపున ఎవరు కూర్చుంటారు? ఎడం వైపున ఎవరు కూర్చున్నారు? టీకి క్యూ కూర్చున్నారు.
సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకు రీజనింగ్లోనే సిలబస్లో ఇచ్చారు కాబట్టి ఇందులోనే ఈ క్వశ్చన్ అనేది మనం చూడడం జరుగుతుంది. 19th వన్ లావణ్య ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ ప్రవీణ్, గురునంద, దీపిక, అపర్ణ, సుబ్రహ్మణ్యం, నార్సి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. వెరీ గుడ్. టూ 2017-2021 సంవత్సరానికి కంప్యూటర్ల సంఖ్య మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోమంటున్నారు. 2017లో ఎంత ఉంది? 60 ఉంది. 2021లో ఎంత ఉంది? 40 ఉంది. డిఫరెన్స్ ఎంత? 20. కానీ మ్యాప్లో ఏంటి? నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ సోల్డ్ ఇన్ థౌజండ్స్ అంట. ఇవేంటి? 1000 అంట. సో డిఫరెన్స్ ఎంత? 20 వచ్చిందంటే ఇవన్నీ ఏంటి? 1000 అన్నారు. సో 20,000 అవుతుంది. ఓకేనా? 20,000 అవుతుంది. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ లావణ్య చెప్పారు, నెక్స్ట్ నార్సి చెప్పారు. వెరీ గుడ్. 21st క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఇదంటండి. వీటికి కొన్ని కండిషన్స్ ఇచ్చారు. కండిషన్స్ ఇచ్చి అప్పుడు ఎలా కోడ్ చేయాలో చెప్తున్నారు. సరే, ఫస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ అయితే, మొదటి మూలకం సరి సంఖ్య అయితే, మొదటి మూలకం సరి సంఖ్యనా? అవును, సరి సంఖ్యే. లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. చివరి సంఖ్య కూడా సరి సంఖ్య అవ్వాలంట. చివరిది ఏంటి? 9 ఉంది, సరి సంఖ్య కాదు. కాబట్టి ఇంకా ఫస్ట్ కండిషన్తో మనకి పని లేదు. మొదటి కండిషన్ని మర్చిపోదాం. రెండో కండిషన్కి వెళ్దాం. ఇఫ్ ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, రెండవది సరి సంఖ్య అయితే, రెండవ మూలకం సరి సంఖ్య, 5 సరి సంఖ్య కాదు కదా. సో ఆటోమేటిక్గా రెండవ కండిషన్ని కూడా మర్చిపోదాం. ఓకేనా? సెకండ్ కండిషన్ కూడా వదిలేద్దాం. ఇప్పుడు థర్డ్ కండిషన్కి వెళ్దాం. ఏం చెప్తున్నారు? మూడవ షరతు, ఇఫ్ ది ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్, నాలుగవ మూలకం చిహ్నం అయితే, నాలుగవది చిహ్నమేనా? ఎస్, క్లియర్గా మనకి పర్సంటైల్ సింబలే. సరే, అండ్ ద సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఎ సింబల్, ఆరవది కూడా చిహ్నం అవ్వాలంట. 5, 6. ఎస్, ఆరవది కూడా చిహ్నమే. అలా అయితే ఆ రెండింటిని ఏం కోడ్ చేయాలంటున్నారు? ఎన్ కింద మార్చాలంట. ఎన్ కింద. సో ఆ రెండింటిని మనం ఎన్ కింద మారుద్దాం. సో వీటి ప్లేస్లో ఎన్ని పెట్టాం. ఓకేనా? సో ఎన్ పెట్టేసాం. ఇప్పుడు ఏమైంది? ఇంకా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ కోడ్స్ వేసుకోవాలి. సో 8కి ఏంటి? ఏ పెట్టాం. ఇక్కడ కదా ఉంది క్లియర్ కోడ్. 8కి ఏ ఉంది. తర్వాత 5కి ఏముంది? డి ఉంది. యాంపర్సెంట్కి ఏముంది? ఎస్ ఉంది. 9కి ఏముంది? ఎం ఉంది. 6కి టీ ఉంది. 9కి ఎం ఉంది. సో ఏడిఎస్ఎన్ ఎంఎన్టీఎం అంటే క్లియర్గా ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏమన్నారు? స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రీసెంట్ సర్వేలో అంట చాయిస్ ఆఫ్ డ్రింక్ ఏది, ఎవరికి ఏ పానీయాలు ఇష్టం అని చెప్పేసి ఒక సర్వే కండక్ట్ చేస్తే 65% మంది టీ, 28% మంది కాఫీ, 5% మంది పాలు ప్రాధాన్యత ఇస్తుంటే 2% మంది తటస్థంగా అంటే న్యూట్రల్గా ఉన్నారంట. అన్నీ ఒకటే అన్నట్టుగా ఉన్నారంట. ఓకేనా? సో ఫస్ట్ కన్క్లూజన్ ఏమిచ్చారు? టీ ఈజ్ ఏ బెటర్ డ్రింక్ దాన్ కాఫీ. కాఫీ కంటే టీ మంచి పానీయం అంటున్నారు. రెండోది ఏమంటున్నారు?
మోర్ పీపుల్ ప్రిఫర్ టు డ్రింక్ కాఫీ యాజ్ కంపేర్ టు మిల్క్. పాలతో పోలిస్తే ఎక్కువ మంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు అంటున్నారు. సో క్లియర్గా చూడండి ఇక్కడ విషయం, వాళ్ళు ఏం చెప్పారు, ఒక సర్వే కండక్ట్ చేశారంట. అందులో 65% మంది టీ, 28% ఇప్పుడు ఓకేనా అండి? ఈజ్ ఇట్ ఓకే నౌ? ఇప్పుడు ఓకేనా? సమ్ ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను మొబైల్ నెట్తో కనెక్ట్ చేశాను. ఓకే 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 వైఫై ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను మొబైల్ నెట్తో అయితే కనెక్ట్ చేశాను. మరి ఇది చూద్దాం ఎలా ఉందో, మీరే చెప్పాలి. సో ఏంటి, క్లియర్గా మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. సో క్లియర్గా ఇక్కడ మనకి ఏం తెలుసు, మిల్క్ కంటే కాఫీ ఎక్కువ మంది తాగుతున్నారు, ప్రిఫర్ చేస్తున్నారని ఇక్కడ డేటా చెప్తుంది. సో క్లియర్గా మనం ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మేబీ అప్పుడే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. చూడండి, ఒక సర్వే చేశారంట. సారీ, అందులో 65% మంది టీ, 28% మంది కాఫీ, 5% పాలు, ఒక 2% ఏమో తటస్థంగా అంటే న్యూట్రల్గా ఉన్నారంట. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏమొచ్చారు, టీ ఈజ్ ఏ బెటర్ డ్రింక్ దాన్ కాఫీ అన్నారు. కాఫీ కంటే టీ మంచి పానీయం అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కాఫీ కంటే టీ ఎక్కువ మంది తాగుతున్నారు అంటే ఓకే, అక్కడ ఇచ్చారు డేటాలోని, సరిపోయింది అనుకోవచ్చు. కానీ అది మంచిది అంటున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది చేస్తే అది మంచిది అయిపోద్దా? ఇప్పుడు సగం మంది ఆల్కహాల్ తాగుతారు అంటే ఇప్పుడు అది ఆల్కహాల్ మంచిది అయిపోద్దా? అవ్వదు కదా. మంచిది అనేది దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్లోని అది మంచిది అని ఇచ్చుంటే క్లియర్గా మంచిదని చెప్తాం. బట్ ఆ స్టేట్మెంట్లు ఇచ్చింది ఎక్కువ మంది తాగుతున్నారని చెప్పారు తప్ప అది మంచిదా చెడ్డదా ఏంటిది అనేది వాళ్ళు ఏమీ చెప్పలేదు. సో ఎప్పుడైనా సరే మనకి స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చారో అది మాత్రమే మనం నిజం అనుకోవాలి. అంతేగాని మనం దానికి ఏది పడుతుంది యాడ్ చేసుకోకూడదు అనమాట. సో క్లియర్గా మనం ఇది కన్క్లూషన్ ఫాలో అవ్వదు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఏం చెప్పారు, మోర్ పీపుల్ ప్రిఫర్ టు డ్రింక్ కాఫీ యాజ్ కంపేర్ టు మిల్క్. పాలతో పోలిస్తే ఎక్కువ మంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు అంటున్నారు. అది క్లియర్గా డేటా చెప్తుంది కదా. అవును, క్లియర్గా డేటా చెప్తుంది. ఎక్కువ మంది ఇప్పుడు సర్వే కండక్ట్ చేశారు, అందులో క్లియర్గా అవును మిల్క్ కంటే కాఫీ ఎక్కువ మంది తాగుతున్నారు. 28% కాఫీ తాగుతుంటే 5% మిల్క్ తాగుతున్నారు. సో క్లియర్గా డేటా చెప్తుంది కాబట్టి ఏం చెప్పొచ్చు అప్పుడు, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఏమన్నారు, ఒక స్క్వేర్ టేబుల్ అన్నారు. స్క్వేర్ టేబుల్లో ఉంది, అందరూ కూడా లోపలికే చూస్తున్నారంట. నలుగురు కార్నర్లో ఉన్నారంట. నలుగురు కార్నర్స్లోని లోపలికి చూస్తున్నారు. ఇద్దరు మాత్రమే సెంటర్లో ఉన్నారంటండి. సో ఏ సెంటర్లో ఉన్నారనేది మనం చెప్పలేం. ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? సో ప్రస్తుతానికైతే మనం ఎక్కడ ప్లేస్ చేయలేము అనమాట. నలుగురు మూలల్లో ఉన్నారన్నారు, ఇంకో ఇద్దరు మాత్రమే మధ్యలో ఉన్నారంట. మొత్తం 6 కదా. ఫస్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. సి మరియు ఈ ఒకదానికొకటి వికర్ణంగా ఎదురుగా ఉన్నాయన్నారు. సి మరియు ఈ వికర్ణంగా ఎదురుగా ఉన్నాయని. సి అండ్ ఈ వర్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నారు. సరే, ప్రస్తుతానికి అది పక్కన పెడదాం. ఏ మూల స్థానాల్లో ఉండదు మరియు ఈ మరియు డి పక్కన ఉంటారు అన్నారు. చూడండి, ఏ వచ్చేసి మూల స్థానాల్లో ఉండదు అన్నారు. అంటే ఏ మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఈకి డీకి పక్కన ఉంటుంది అన్నారు. అంటే ఈ డి కార్నర్లో ఉన్నాయని అర్థమవుతుంది మనకి. అంతేనా? ఈ ఎక్కడో మధ్యలో ఉంటే ఈడి పక్కన ఉన్నాయంటే అర్థం ఏంటి, ఈడి ఏదో కార్నర్లో ఏదో మూలలో ఉన్నాయని అర్థం. సో ఇందాకలా సి మరియు ఈ ఒకదానికొకటి వికర్ణంగా ఉన్నాయి అన్నప్పుడు క్లియర్గా మనం ఏం చేయొచ్చు, ఈ కార్నర్లో ఉంటుంది అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా సిని ఈని ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏం చెప్పారు, క్లియర్గా ఏ వచ్చేసి ఈకి డీకి పక్కన ఉన్నారన్నారు. సో డి ఇటైనా రావచ్చు. సో అప్పుడు ఏ మధ్యలో వస్తుంది. సో అందాకలకి పక్కన పెడదాం.
డీకి వికర్ణంగా ఎఫ్ ఉన్నారంట. సో డిఎఫ్ ఆపోజిట్గా ఉన్నారు. సో వీళ్ళు కూడా ఈ కార్నర్స్లోని ఈ మూలల్లో ఉన్నారన్న విషయం అర్థమైంది. అది పక్కన పెడదాం. ఎఫ్ యొక్క తక్షణ కుడివైపున బి ఉన్నారు అంటే బి కూడా మధ్యలో ఉన్నారని మనకు అర్థమవుతుంది, అంతేనా? సి మరియు డి మధ్య, అలాగే ఈ మరియు ఎఫ్ మధ్య ఏ విద్యార్థి కూడా లేరు. ఇక్కడ హింట్ ఇచ్చారు క్లియర్గా. సికి డికి మధ్యన కానీ ఈకి ఎఫ్కి మధ్యన కానీ ఎవరూ లేరని చెప్పేస్తున్నారు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. డిఎఫ్ ఉన్నారండి. డి ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఇక్కడ వచ్చారనుకోండి. ఎఫ్ ఇక్కడ వస్తే ఎఫ్కి కుడివైపున బి రావాలి ఇక్కడ, అంటే ఎఫ్కి ఈకి మధ్యన బి రావాలి. కానీ ఈకి మరి ఎఫ్కి మధ్యన ఎవరు రారన్నారు కదా. సో అంటే ఆటోమేటిక్గా ఎఫ్ ఇక్కడ రారు, ఎఫ్ ఇక్కడ వస్తారు, అంటే ఆటోమేటిక్గా డి ఇక్కడ వస్తారు, అవునా? సో ఎఫ్కి కుడివైపున బి ఉంటారు. అలాగే మనకి స్టార్టింగ్ ఇచ్చారు, ఏ వచ్చేసి ఈకి డీకి మధ్యన ఉన్నారన్నారు. సో ఏ ఇక్కడ ఉంటారు. సింపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? బీకి ఎడం వైపు మూడవ వారు ఎవరు అంటున్నారు. బీకి ఎడం వైపు మూడో స్థానంలో ఎవరున్నారు? బీకి ఎడం వైపు మూడో స్థానంలో 1, 2, 3 మూడో స్థానంలో ఏ ఉన్నారు. ఏ ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఏ ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యాక్చువల్ లాస్ట్ 2 days మనం 8 PM చేయలేదు కదండి, అందుకని ఇప్పుడు మనం చేయడం జరిగిందనమాట. ఓకేనా? ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ అంటున్నారు. ఓకే అండి, ఎండింగ్లో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకేనా? ఎండింగ్లో చెప్తానండి మళ్ళీ. నో పెయింట్ ఈజ్ ఫ్రెస్కో అన్నారు. ఒక్క పెయింట్ కూడా ఫ్రెస్కో కాదంట. సో ఇది పెయింట్, ఒక్క పెయింట్ కూడా ఫ్రెస్కో కాదు. ఎఫ్. నో ఫ్రెస్కో ఈజ్ లేకర్. నో ఫ్రెస్కో ఈజ్ లేకర్. ఒక్క ఫ్రెస్కో కూడా లేకర్ కాదంట. సమ్ పెయింట్స్ ఆర్ లేకర్స్. ఓకే, దీనికి అటాచ్మెంట్ ఉంది. సో దీన్ని కొంచెం నేను ఇట్లా వేసాను. ఇది మొత్తం ఎల్ అండి ఇప్పుడు. ఓకేనా? ఎల్. సరే, ఇప్పుడేంటి? నో లేకర్ ఈజ్ పెయింట్. ఒక్క లేకర్ పెయింట్ కాదంట. క్లియర్గా ఉంది కదా, అవుతుంది కదా. నో లేకర్ ఈజ్ ఫ్రెస్కో. అవును, అది క్లియర్గా వాళ్ళే ఇచ్చారు కదా, ఒక్కటి కూడా అవ్వట్లేదని. సమ్ ఫ్రెస్కోస్ ఆర్ పెయింట్స్. కొన్ని ఫ్రెస్కోస్ పెయింట్స్ అంటున్నారు, ఒక్కటి కూడా అవ్వట్లేదని క్లియర్గా చెప్పారు వాళ్ళు. రాంగ్ అది. ఆల్ లేకర్స్ ఆర్ పెయింట్స్. అన్ని లేకర్స్ పెయింట్స్ అంటున్నారు. తెలియదు మనకు, కొన్ని అయితే అవుతున్నాయని తెలుసు. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓన్లీ 2 ఫాలో అని అశోక్, ఉదయ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో ఇవైతే ఈ చాలా ఈజీ క్వశ్చన్స్ కదా. ఫస్ట్ ఎస్ గ్రేటర్ దాన్ డి అన్నారు. ఎస్ చూసుకుంటే ఎస్ లెస్ దాన్ డి అవుతుంది. సో ఇది తప్పు. ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ అన్నారు. ఎఫ్ నుంచి చూసుకుంటే ఎఫ్ లెస్ దాన్ ఆర్ అవుతుంది. సో ఇది తప్పు. ఏ గ్రేటర్ దాన్ ఎఫ్. ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ అవుతుందా? ఎస్. క్లియర్గా అవుతుందిగా. ఏ నుంచి ఎఫ్కి వెళ్ళండి, మొత్తం అన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నాయి. సో ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ అనేది కరెక్ట్. ఓకేనా? చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. శివి, ఉదయ్, సుబ్రహ్మణ్యం, నంద, శశిరేఖ. వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 7 బాక్సెస్ ఉన్నాయంట, ఒకదానిపైన ఒకటి పెట్టారంట. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో ఆర్. ఆర్ క్రింద 3 పెట్టెలు మాత్రమే ఉన్నాయన్నారు. సో ఆర్ ఉంది, ఆర్ కిందన 3 బాక్సులు మాత్రమే ఉన్నాయి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆటోమేటిక్ మొత్తం 7 కదా, కిందన 3 ఉన్నాయంటే ఆటోమేటిక్ ఏముంటాయి, పైన ఇంకో 3 ఉంటాయి కదా ఆటోమేటిక్గా. మొత్తం 7 కాబట్టి వేసాం. ఎస్ ఈజ్ ఇమీడియట్లీ బిలో క్యూ. ఎస్ అనేది క్యూకి వెంటనే దిగువన ఉంది. ఎస్ ఎక్కడ ఉందంట? క్యూకి కిందన ఉందంట. ఓకే, పక్కన వేసుకున్నాం. వి ఈజ్ ఇమీడియట్లీ బిలో టీ. వి వచ్చేసి టీకి వెంటనే కిందన ఉన్నారంట. టీకి వెంటనే కిందన వి ఉందంట. ఓకే, వేసాం. పి ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ క్యూ. పి వచ్చేసి వెంటనే క్యూ పైన ఉందంట. సో క్యూకి పైన వెంటనే పీని వేసాం. ఓకే. ఎస్ ఈజ్ థర్డ్ బాక్స్ ఫ్రమ్ టాప్. ఎస్ ఎగువ నుండి 3వ పెట్టంట. క్లియర్ చూడండి, పిక్యూఎస్ అనేది మనం
అప్పుడు ఇక్కడ వేసుకుంటేనే కదా అప్పుడు ఎస్ మూడవది అవుతుంది పైనుంచి. పి క్యూ ఎస్ని వేసుకున్నాం, అప్పుడు ఎస్ మూడవది అయింది పైనుంచి. వెరీ గుడ్. ఈ టీవీ ఇక్కడ కానీ వస్తుంది, అవునా? టీ ఈజ్ నాట్ ఇమీడియట్లీ బిలో ఆర్. టీ పెట్టి వచ్చేసి ఆర్కి వెంటనే కింద లేదంట. సో ఆర్ కింద వెంటనే టీ లేకపోతే ఇక్కడే కదా టీ రావాలి ఆటోమేటిక్గా, ఎందుకంటే టీవీ ఇక్కడ రావాలి కదా. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి? యూ మిగిలిపోయింది, యూని వేసుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? విచ్ ఈస్ థర్డ్ బాక్స్ ఫ్రమ్ ది బాటమ్? మూడవది ఏంటి కింద నుంచి? యూ. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గురు ఫస్ట్ చెప్పారు యూ అని, ప్రవీణ చెప్పారు. గుడ్. అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఎరేజర్స్ బాక్స్ సోల్డ్ ఫ్రమ్ 2018 to 2020. 2018 నుంచి 2020 వరకు విక్రయించబడిన ఎరేజర్ బాక్సుల సంఖ్య సుమారు శాతం పెరుగుదల ఎంత అంటున్నారు. 2018 2020. 2018 ఏమో ఇక్కడ ఉంది, 2020 ఏమో ఇక్కడ ఉంది. ఓకేనా? 2018లోనేమో 35 ఉంది, ఇన్ థౌజండ్స్ అన్నారు, ఫైన్ 35. 2020కి 55 అయింది. అంటే ఎంత పెరిగింది? 20 పెరిగింది. ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు? 20 పెరిగింది. దేని మీద? 35 మీద 20 పెరిగింది. అంతేనా? 35 మీద 20 పెరిగింది. సో క్లియర్గా 35కి సగం ఎంత అండి? 17.5. 17.5 కంటే కొంచెం ఎక్కువ ఉంది కదండి, 50% కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది తప్పు అని అర్థమైంది, అవునా? 10% ఎంత? 3.5. సో 17.5కి 3.5 కలపండి, ఎందుకంటే 60% ఎంతో కౌంట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఎంత? 21 వచ్చింది, కానీ 20ఏ కదా రావాలి. సో 60 కూడా కాదు, అంటే 57 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. లేదు అంటే ఏముందండి, 20 × 35, 20/35 × 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏంటి? 5 7s 5 20s అంటే 400/7. 7 5s 35, 7 5s 35, 7 7s 49. సో అప్రాక్సిమేట్గా 57% వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, యాక్చువల్లీ ఇందులో మనకి 28 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? నార్మల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయన్నారు, బట్ కొన్నిసార్లు ఏంటంటే 1-2 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఎక్కువ ఇస్తున్నారు, 1-2 క్వశ్చన్స్ రీజనింగ్లో తక్కువ ఇస్తున్నారు అనమాట. ఇలా కూడా జరుగుతుందండి. సో 57 అండ్ ఫస్ట్ ఆన్సర్ చేసింది ఎవరు? నర్సింగ్ గురునంద. గుడ్. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. 7 ఫ్రెండ్స్ ఉన్నారంట. 7 friends decided not to eat sweets on one day of their choice in the same week, starting on Sunday and ending on Saturday. 7 మంది స్నేహితులు ఆదివారం నుండి ప్రారంభమై శనివారం ముగిసే వరకు తమకు నచ్చిన ఒకరోజు స్వీట్లు తినకూడదని నిర్ణయించుకున్నారంట. సో 7 ఒకరోజు తినకూడదని నిర్ణయించుకున్నారంట వారంలో. నో వన్ సెలెక్టెడ్ ద సేమ్ డే ఆఫ్ ద వీక్. వారంలో ఒకే రోజుని ఎవరు ఎంచుకోలేదు. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజుని ఎంచుకున్నారనమాట స్వీట్ తినకుండా ఉండడానికి. సండే నుంచి స్టార్ట్ అయ్యి సాటర్డే వరకు. పి సెలెక్టెడ్ సాటర్డే. పి శనివారం ఎంపిక చేసుకున్నారు. సరే ఒకసారి నేను వేసేస్తాను. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేనా? పి సెలెక్టెడ్ సాటర్డే. పి శనివారం ఎంచుకున్నారు కాబట్టి పిని సాటర్డే దగ్గర వేశారు. క్యూ బుధవారం ఎంచుకున్నారంట. క్యూ సెలెక్టెడ్ వెన్స్డే. క్యూ వెన్స్డే ఎంచుకున్నారు. ఆర్ సెట్ దట్ హీ విల్ సెలెక్ట్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ పి. పీకి ముందు రోజున ఆర్ సెలెక్ట్ చేసుకుంటారంట. సో పీకి ముందు రోజు ఏంటి? ఫ్రైడే కాబట్టి ఆర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్ డిసైడెడ్ టు సెలెక్ట్ ఎనీ అవైలబుల్ డే బిట్వీన్ పి అండ్ క్యూ. పీకి క్యూకి మధ్యన ఏముంటే ఆ రోజుని ఎస్ తీసుకుంటా ఉన్నారంట. సో క్యూకి పీకి మధ్యన థర్స్డే మాత్రమే ఉంది. సో ఎస్ని అక్కడ తీసుకున్నారు. టీ సెలెక్టెడ్ సండే అంట. టీ ఆదివారం ఎంపిక చేసుకున్నారు కాబట్టి టీని ఇక్కడ వేసా. క్యూకి వెంటనే ముందు రోజున ఎంపిక చేస్తానని క్యూ చెప్పారట. సో యూ సెట్ దట్ హీ విల్ సెలెక్ట్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. క్యూకి ముందున యూ సెలెక్ట్ చేసుకున్నారంట. ఇంక ఏ రోజు వీకి మిగిలిపోయింది అంటున్నారు. ఏ రోజు మిగిలిందండి? మండే కదా మిగిలింది. వీకి మండే మిగిలింది, సోమవారం. ఓకేనా?
వెరీ గుడ్. మండే అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రీజనింగ్కి మాకు మైండ్ పోతుంది సార్ అంటున్నారు. ఎందుకండి, ఏంటి ప్రాబ్లం ఏమొస్తుంది? ఈజీనే కదా ఉంటుంది రీజనింగ్. గురునంద ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ వీరేందర్, శశిరేఖ. వెరీ గుడ్ సార్. ఆర్ఆర్బి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? కట్ ఆఫ్ గురించి సెపరేట్ వీడియో అయితే మనం మాట్లాడుకుందామండి. ప్రజెంట్ వాటి గురించి ఏం ఆలోచించద్దు. ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, జాబ్ సంపాదిస్తారు. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఒకసారి మనం ఆ క్వశ్చన్, ఎన్నో క్వశ్చన్ అది 13th ఈ క్వశ్చనే కదా. వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్ అండ్ మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్. ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మల్టిప్లికేషన్ అన్నారు, మైనస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ప్లస్ అన్నారు. ఓకే, ఇంటర్చేంజ్డ్ అన్నారు. ఇంటర్చేంజ్ చేసి కూడా మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా. ఓకేనండి, ఈ క్వశ్చన్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఆ క్వశ్చన్ ఒకసారి ఏం మిస్టేక్ ఉందో చూసి అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్లై వీడియోస్ చాలామంది యూట్యూబ్లో పెట్టారండి. అంటే అది అప్లై చేయడానికి అంత కష్టమైతే ఏమి ఉండదు, సింపుల్గా. ఇంతకుముందు ఏమైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్కి అప్లై చేస్తుంటే చాలా ఈజీగా అప్లై చేస్తారు. 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్. నైన్త్ క్వశ్చన్ ఏముందండి? KIT 20 యొక్క కోడ్ PRG50 అంట. దీని నుంచి ఇది వచ్చి ఉండొచ్చు కదా. ఫస్ట్ ఏమైనా రిలేషన్ ఉందా కేకి పీకి? క్లియర్గా ఆల్ఫాబెట్ పెయిర్స్ అనేవి తెలిస్తేనే అది కనిపిస్తుంది. ఆల్ఫాబెట్ పెయిర్స్ అంటే ఏంటి? ఏకి జెడ్ పెయిర్ అంటే ఫస్ట్ది లాస్ట్ది అనమాట. కలిపితే ఎంత వస్తుంది? 27 వస్తుంది, రెండు కలిపితే. బీకి వై, సికి ఎక్స్, టీకి డబ్ల్యూ. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. వాటికి షార్ట్ కోడ్స్ కూడా మనం చెప్పుకున్నాం. అమెజాన్, ఏజెడ్, బాయ్, కాక్స్, డ్యూ, ఈవ్. అలాగే లవ్ ఉంది, LOVE. ఇందులో ఎల్కి ఓకి ఎల్ అవుతుంది, వీకి ఈకి వి అవుతుంది. సో అలాగే పీకే అంటే పవన్ కళ్యాణ్, IR ఇన్ఫ్రారెడ్, జీటీ రోడ్. ఇలా మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఆల్ఫాబెట్ పెయిర్స్ని ఇచ్చారనమాట. సో అలాగే MFGకి ఆల్ఫాబెట్ పేరు, Mకి N, Fకి U, ఫన్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. Gకి T. 18ని 20 నుంచి 50 ఎలా వచ్చింది? డబల్ చేసి ఇంటూ 2.5 చేశారు. సో 18 ఇంటూ 2.5, 18 2 36 ప్లస్ 9 45. సో NUT 45 అవుతుంది. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ అన్నారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముందండి? షీలా వచ్చేసి ఈస్ట్ వైపు చూస్తున్నారంట. తర్వాత ఏం చేశారంట? కుడివైపు తిరిగారంట, కొంచెం దూరం నడిచారంట. తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగారంట. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నారన్నారు? ఏ డైరెక్షను? ఈస్ట్. ఓకేనా? నైన్త్ క్వశ్చన్ ఆల్రెడీ. ఓకే, 9th క్వశ్చన్ అన్నారు. ఓకే. సో 9th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి, బి వాజ్ స్టాండింగ్ ఎట్ ఏ పాయింట్ ఫేసింగ్ నార్త్ అన్నారు. బి వచ్చేసి నార్త్ వైపు. సో క్లియర్గా ఒకసారి డైరెక్షన్స్ వేసుకోవాలి మనం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకేనా? ఫేసింగ్ నార్త్ అంట, ఉత్తరం వైపు నిలబడి ఉన్నారంట. సరే, తర్వాత ఏం చేశారంటే తూర్పు వైపు తిరిగి 50 మీటర్లు పరిగెత్తారంట. బీ టర్న్డ్ అండ్ ర్యాన్ టువర్డ్స్ ద ఈస్ట్ ఫర్ 50 మీటర్స్. ఏం చేశారు? 50 మీటర్లు పరిగెత్తారు. పెట్టా రన్నింగ్ అని, ఈస్ట్ వైపు. తర్వాత సౌత్ వైపు తిరిగారంట అండ్ వాక్డ్ 30 మీటర్స్. తర్వాత దక్షిణం వైపు తిరిగి 30 మీటర్లు నడిచారంట. సౌత్ అంటే కిందకి కదా, సో కిందకి తిరిగి 30 మీటర్లు నడిచారంట. వాక్ అని పెట్టాయి ఈసారి. హీ దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ ర్యాన్ 40 మీటర్స్. తర్వాత ఎడం వైపు తిరిగి 40 మీటర్లు పరిగెత్తారంట. 40 మీటర్లు. ఎడం వైపు అంటే ఇటు కదా, ఎడం వైపు. ఎడం వైపు తిరిగి 40 మీటర్లు పరిగెత్తారు. పెట్టా. తర్వాత 30 మీటర్లు
దెన్ టర్న్ రైట్ అండ్ ర్యాన్ 50 మీటర్స్. ఆపై కుడివైపు తిరిగి 50 మీటర్లు పరిగెత్తండి. కుడివైపు అంటే ఇటే కదా, కుడివైపు ఇటు, కుడివైపు తిరిగి 50 మీటర్లు పరిగెత్తారు, రన్ పెట్టారు. టర్న్ రైట్ అగైన్ అండ్ వాక్ 10 మీటర్స్. మళ్ళీ కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచారండి. ఈసారి కుడివైపు అంటే ఇటే కదా, కుడివైపు తిరిగి 10 మీటర్లు నడిచారు, డబ్ల్యూ పెట్టాను, వాక్. టర్న్ రైట్ అండ్ వాక్ ఫర్ 20 మీటర్స్. ఫైనల్గా చివరికి కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచారంట. కుడివైపు అంటే ఇటే కదా, కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచారు, వాక్ పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు, హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ బి కవర్ ఓన్లీ బై వాక్. బి నడక ద్వారా మాత్రమే ఎంత దూరం నడిచారు, అలాగే ఏ దిశలో ఉన్నారు అంటున్నారు. ప్రెజెంట్ ఏ డైరెక్షన్లో ఉన్నారు, ప్రెజెంట్ ఏ డైరెక్షన్లో ఉన్నారండి, క్లియర్గా నార్త్ డైరెక్షన్లో ఉన్నారు. అవునా, నార్త్ డైరెక్షన్లో ఉన్నారు. ఎంత దూరం ఓన్లీ నడిచారు అంటున్నారు. నడడం వాక్ 30 + 20 + 10 60. సో క్లియర్గా ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఓకే, రీజనింగ్ కూడా ఎక్కువ వీడియోస్ చేస్తామండి తప్పకుండా. మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి, అందరూ తప్పకుండా రండి. సో ఓకే అండి, అయితే ఓకే దెన్. మ్యాథ్స్ క్లాస్ ఉందా సార్ ఈవినింగ్? ఎస్ అండి, ఈవినింగ్ 5 o'clock మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది. సో ఓకే అండి, అయితే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.